నామములో శక్తికర నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లోకాసు వార్త 19వ అధ్యాయం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణమును ప్రవేశించి దాని గుండగా పోచుండెను. హల్లెలూయా. ఎవరు పోయిన ఎక్కడండి? ఎరుకో పట్టణం అండి. ఎవరు వెళ్ళిన ఎక్కడ? తర్వాత అప్పుడు పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ఒకడైన
జక్కయ్య అనే యొక్క పేరు గలవాడైన యేసు ఎవరని చూసి హల్లెలూయా. ఎవరిని మాట్లాడండి? ఆయన మామూలు మనిషి. హల్లెలూయా. వ్యాపారస్తుడు, మన పంచర్ ఆఫీసులు అలాగా ఇలా వస్తున్నారు వీళ్ళందరూ ఇటువంటి వాడు. అయితే ఎందుకు ఇక్కడ శంఖపుత్రకారుడు ఎవరు దారుణంగా వెళ్ళినప్పుడు ఎవరు ఈయన చూసి చూడాలని ఆయన ఆశపడ్డాడు. ఎందుకు పడ్డాడంటే అప్పుడు త్వరగా చూడగోరు కానీ పొట్టివాడు ఎందునైనా జనులు గుంపకూడి కుమ్ముట వలన చూడలేకపోయారు. ఆయన ఎందుకు చూడలేకపోయాడు? ఆయన పొట్టివాడు అయితే చూడలేనని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి నిలగాడైనా చూడండి ఇంకా ముందుకు రండి త్వరగా. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి. ఎవరు పరిగెత్తారండి? శంఖపుత్రకారుడైన పరిగెత్తుకొని వచ్చాను. ఆయన దావంట ఆయన యేసే చెప్తున్నాడు. హల్లెలూయా. చూసారా? ఆయన ఏదో వాటిని చూడాలి. ఎవరు అసలైనా ఏదో చూడాలి, తప్పక చూడాలని అన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు రోజు దేవుని సన్నిధికి వస్తున్నారా? ఏదో ఎండాకాలం అనుకుంటున్నారు. ఎండాకాలం శీతాకాలం వచ్చిందంటే మామూలు ఉంటే వస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళతో సార్ ఉంటారు. ఇక్కడ శంఖపుత్రకారుడు ఏంటంటే ఎవరైతే ఆయన పట్టుదలతో అయినా ఆయన వెనకాల వచ్చి అప్పుడు చూసేటప్పుడు ఒక వేడి చెట్టు. హల్లెలూయా. వేడి చెట్టు అంటే ఇక్కడ వేడి చెట్టు కాదండి. అది ఆ వేడి చెట్టు వేరు, ఆ ప్రాంతం వేరు, ఆ ఆలోచన వేరు, ఆ మార్పు వేరు. ఎందుకు ఈ కార్యాలు చేస్తున్నామంటే అటువంటి వారు కూడా మనం ఇది చేస్తున్నారు. అక్కడ ఇది చూసి ఆయన పైకి ఏమిటాడైనా చెప్పలే. ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి ఎవరు చూశారు? కన్నులెత్తి యేసే చూశాడు. ఎవరైనా చూసాడంటే ఎప్పుడైతే ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి వచ్చారు, ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని చూశాడో, ఎప్పుడైతే ఇలాగ మీరు చూశారో దేవుని ఆత్మ మీరు వచ్చేస్తారు. హల్లెలూయా. నిజమండి, ఇది వాస్తవం. ఎందుకు కార్యం చేస్తున్నానంటే అప్పుడు జక్కయ్య త్వరగా రా అని అంటున్నాడు. నేడు నీతో నేను రావలసి ఉన్నది అని ఏమన్నాడు? నీట నేను ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఉన్నారు. ఈరోజు మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, మీ దేవుని యొక్క ఆలోచన కలుగుతున్నాం. మీ యేసుతో దేవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధికి వచ్చారో దేవుడు మీరు ఇప్పుడు మీ ఇంటికి నేను రావాల్సి వచ్చినది ఉన్నాను. ఇక్కడ జక్కయ్య ఇంటికి రావడానికి కారణం ఏంటంటే ఆయన ఎవరు తెలియదు. ఎవరినంటే ఆయన ఏంటంటే ఎవరిని తెలుద్దాం? ఆయన ఎవరు కదండి. ఇటువంటి యేసుప్రభువుకి అది ఇష్టం ఉండదండి. అయితే ఆయన మీద ఆత్మ ఉంది, దేవుని మీద, మీ అందరి మీద కూడా దేవుని ఆత్మ ఉంది కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం రావడానికి ఎంతో కష్టపడి ఎండాకాలంలో మనం వస్తున్నామండి. ఈరోజు కొంతమంది ఎండాకాలంలో దేవుని సన్నిధికి రాలేని కూడా ఉన్నారు, వచ్చేవాడు కూడా ఉన్నారు. ఏదేమైనా ఇక్కడ జక్కయ్య ఏం చేశాడంటే ఆయన ఎంటాడాడు. ఏమన్నాడంటే ఆయన కోడైపోతే ఎంటాడాడు. ఎవరి వ్యక్తి వెనక్కి చూస్తున్నాడు అనుకుంటే ఎలాగ జక్కయ్య చూడగానే దేవుని ఆత్మ జక్కయ్య మీద ఉండిపోయింది. హల్లెలూయా. అప్పుడు త్వరగా తిరిగి సంతోషంతో నేను సంతోషంగా చూస్తాను. ఎవరండి? ఎవరు సంతోషంగా? యేసయ్య జక్కయ్యని సంతోషముగా. ఎప్పుడైతే జక్కయ్య పై నుండి త్వరగా రా అని అన్నాడు. ఎలాగైతే తెలిసింది? ఏదో చెట్టు అంటారు. ఈ చెట్టు కాదు, ఆ చెట్టు వేరు, ఆ ప్రాంతం వేరు, ఆ రాజ్యం వేరు, ఆ ప్రాంతాలు వేరు. ఏదో అనుకుంటామా ఇది దేవుని యొక్క. అప్పుడు అందరూ అది చూసి ఈయన పాపియే కదా, మనుషుని యొక్క బస చేయు వెళ్ళునని చాలా మంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేద్దాంటే ఏంటి ఇప్పుడు వచ్చిందని ఆయన చూసి వచ్చినోడు ఏం చేస్తారంటే మనం వచ్చినోడు ఏం చేస్తాం? సన్ను చూస్తూ ఉంటాం, ఆడక చూస్తూ ఉంటాం, మనకి చూడరు. ఎవరికి చూస్తాం? ఏంటి ఇప్పుడు ఎలా వచ్చింది, ఏంటి ఎలాగన్నాను? జక్కయ్య ఎప్పుడైతే
దేవుని సన్నిధికి వచ్చాడో జనమో చూస్తున్నారట, ఇది మంచివాడు కాదే, మంచి మనస్తత్వం ఉన్నవాడు కాదే. వచ్చాడండి, చాలా ఇచ్చేసారు. అప్పుడు మనుషుని యొద్ద బస్సు చేయవలన, ఇంటిలో ఉండి బస్సు చేయాలి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో ఏ ఆస్తికి? ఎవరన్నారు ఆస్తి? ఎవరో దేవుడు తెలియదు అన్నాడు. నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత ధన సాయం ఉంది, ఇంత ఆలోచన ఉంది, కానీ ఏమంటున్నాడంటే, యేసయ్యా ఇంత డబ్బు నాకు ఉంది, నాలో ఉన్నది నీకు అనేక మంది పాదాలకు నేను ఇచ్చేస్తున్నాను చెప్పాడు. హల్లెలూయా. అలాంటి వారు చెప్పుకోండి. ఎవరన్నా ఉన్నారా? ఈ ప్రాంతాలు ఉన్నారా? ఎవరన్నా 10 రూపాయలు ఉంటే జోబులోను లేవే అని చూస్తూ ఉంటాం. అలా కదా. ఇక్కడ చక్కగా ఏమంటున్నాడంటే, నాకున్న ఆస్తిని అంతా నీకు నేను పేదలకి, లేనటువంటి వారికి, నేను ఎవరైతే నీ సంసారం బట్టి నేను చేస్తానో ఈ రోజు నుంచి నేను ఎంటాడాను కాబట్టి, నీ ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను అడగేయమన్నాను అని చెప్పాడు. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారా? ఈరోజు చాలా మంది కూడా చనిపోయారు దేవుని సన్నిధిలో. మంచివారు చనిపోయారు, చెడ్డవారు చనిపోయారు, పిల్లవారు చనిపోయారు, కానీ దేవుని యొక్క ఆలోచన కలుగునట్టయినంత మంది పెద్ద వాళ్ళే లేరు. అలా కదండి, చాలా మంది ఇది చేస్తారు. అయితే ఈ రూపంలో మనం దేవుడు ఇచ్చేటది కొన్ని దినాలు దేవుని సన్నిధిలో మనం ఉండాలని దేవుని యొక్క తలంతును దేవుడు మన మీద ఉంచాడు కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. అవునా కదండి. కరోనా టైం ఎంతమంది భయపడి ఇంట్లో దాక్కున్నారు? ఎంతమంది దాక్కున్నారు? పెద్దవాడే దాక్కున్నారు. ఎవరు బయటకు వచ్చేవారు కాదు, మనుషులు బంధువులే వచ్చేవారు కాదు. ఏంటి మీ అన్న వస్తున్నా అంటే, మా ఇంటికాడ మేము ఉన్నామా, మేము ఊరు వెళ్ళిపోతున్నాము, ఈరోజు మేము ఇంటికాడ ఉంటారు అని చెప్తున్నాం. ఇక్కడ జక్కయ్య దగ్గరికి వేసే రావడానికి కారణం ఏంటంటే, అప్పుడు ఇస్తున్నాను, నేను ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే, ఏదైనా తీసుకుంటే తిరిగి నేను ఇస్తాను, చెల్లించను. హల్లెలూయా. ఏంటి, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు మనం చెల్లించగలమా? చెల్లించలేము. చెల్లించాం చెప్పండి. అక్కడ జక్కయ్య ఏమంటున్నాడంటే, నేను ఎవరి దగ్గరైనా కొంత డబ్బు తీసుకుంటే తిరిగి నేను మీకు ఇస్తాను. ఎందుకు ఇస్తున్నానంటే, దేవుని ఆత్మ నాలో ఉంది కాబట్టి మీరు నేను ఇస్తున్నానని జక్కయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే వారు చెప్పుకోవాలా ఉన్నారా? అప్పుడు అన్యాయముగా నేను దేనినైనా అన్యాయంగా తీసుకుని ఎడలా 4 గంటలు చెప్పిన ప్రార్థన మహాపరిశుద్ధుడు ఘనమైన దేవా, నీ ఘనమైన నామాన్ని తండ్రి కొద్ది నిమిషాలు చెప్పాను దేవా. నీ యొక్క శక్తిని బలాన్ని ప్రసాదించుకొని వచ్చిన బిడ్డ కూడా దీవించండి, ఆస్వాదించుకొని యేసుక్రీస్తు నామములో సత్యగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి. ఎండాకాలం చాలా భయంకరమైన రోజులు దేవా. ఏదైనా కానీ సన్నిధిలోకి వచ్చిన కుటుంబాన్ని ఆస్వాదించుకొని యేసుక్రీస్తు నామములో